హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఫార్మింగ్ చేయబోతున్నాం, అది కూడా ఆర్ట్లో. నేను ఇంతవరకు ఫార్మింగ్ వీడియో తీయలేదు అండ్ ఇది నా ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నేను ఎలా తీయబోతున్నాను అనేది ఈ వీడియోలో చూడండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికంటూ కొన్ని ఐటమ్స్ అయితే కావాల్సి వస్తుంది అండ్ ఆ ఐటమ్స్ని నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి అయితే పెట్టాను, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. సో నేను ఈ ఫియమియా డైనోని అండ్ ఈ డైనోని టేమ్ అనేది చేసుకున్నాను. ఈ డైనో ఇక్కడ తిరిగితే ఈజీగా టేమ్ అయిపోయింది. దీన్ని మనం మన బాణంతో కొట్టేస్తే ఈజీగా టేమ్ అయిపోతుంది అండ్ బోలాతో కూడా కొడితే టేమ్ అయిపోతుంది. సో ఈ ఐటమ్స్ అన్నిటిని నేనైతే క్రాఫ్ట్ అనేది చేసుకున్నాను, ఎందుకంటే ఈ కొన్ని ఐటమ్స్ తోటే మనం క్రాఫ్టింగ్ ఫార్మింగ్ ఈజీగా అయితే చేయొచ్చు అన్నట్టు. సో ఫస్ట్ అయితే నేను ఈ స్టోన్ ఫౌండేషన్స్ని ఈ విధంగా పెట్టేసుకుంటాను. ఎందుకు అంటే ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి లెంత్ అనేది మనకు తెలుస్తుంది. సో నేను నా అకార్డింగ్ చేసుకుంటున్నాను, మీరు మీ అకార్డింగ్ చేసుకోండి, బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని పాటించారంటే సరిపోతుంది. సో ఇక్కడ కొన్ని పైప్స్ ఉన్నాయి. ఆ పైప్స్ తోటి ఏంటంటే మనం నీళ్ళకి కనెక్షన్ ఇవ్వచ్చు అండ్ ఆ నీళ్ళ కనెక్షన్స్ తోటి మన ఫార్మింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నీళ్ళ కనెక్షన్ లేకపోతే ఫార్మింగ్ అనేది అవ్వదు. సో అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. మనకి ప్రతి ఫార్మింగ్కి హౌస్ కట్టుకోవాలి అనేది ఏమి ఉండదు. జస్ట్ వాటర్ ఫార్మింగ్ది అదంతా అంటే వాటర్ కనెక్షన్స్ అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చాను. సో నాకు కొన్ని అర్థం కాలేదు. సో నేను ఇంకో స్టోన్ ఫౌండేషన్ని తీసేసాను. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఈ పైప్స్ మధ్యలో. నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. దీంట్లోనే చాలామంది అవుతూ ఉంటారు, నేనే అని కాదు. సో ఇంకా ఫైనల్గా నేను ఇట్ సైడ్ ఇంకొకటి పెట్టేశాను. అక్కడ పెట్టేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి కనెక్షన్ వేయడం స్టార్ట్ అనేది చేస్తాను. బికాస్ స్టేట్ నుంచి చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే అక్కడి నుంచి ఇయ్యాను. సో ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే ఇచ్చేస్తానని డిసైడ్ అయిపోయాను. సో జస్ట్ ఈ 4 లైన్ పైప్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఈ విధంగా పెట్టేసి ఈ లెంత్ పైప్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేస్తే ఆటోమేటిక్ మనకి కనెక్షన్ వచ్చేసింది. బ్లూగా మారిపోయినాయి అన్ని పైప్స్. సో ఆ పైప్లో వాటర్ వస్తున్నాయి అని అర్థం అన్నట్టు. సో నేను ఇక్కడ ఫటాఫట్ వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. దీనికోసం నేను 2 డేస్ నుంచి కష్టపడుతున్నాను. సో ఫైనల్గా నేను దీన్ని కంప్లీట్ అయితే చేసేసాను. సో ఇప్పుడు మనం జస్ట్ వాల్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఫార్మింగ్కి హౌస్ కట్టుకోవాలి అనేది ఉండదు. మీకు మళ్ళా చెప్తున్నాను, ఫార్మింగ్కి హౌస్ కట్టుకోవాలి ఉండదు. జస్ట్ మనం ఈ స్టోన్ ఫౌండేషన్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. సో ఈ వాటర్ కనెక్షన్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ 4 పైప్స్ ఉంటాయి కదా, వీటితోటి వాటర్ కనెక్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా వీటిని పెట్టుకున్నాను అండ్ దీన్ని పెట్టకపోయినా కూడా సరిపోతుంది బిగినర్స్కి ఇది. సో ఈ విధంగా నేను దీన్ని పెట్టేశాను అండ్ ఇప్పుడు జస్ట్ వాల్ అండ్ డోర్ అవన్నిటిని కూడా కనెక్ట్ అయితే చేసేస్తాను. బట్ మధ్యలో నేను ఇంకా స్టోన్ ఫౌండేషన్ పెట్టలేదు కదా, సో దాన్ని కూడా ఫటాఫట్ ఇక్కడైతే పెట్టేస్తాను. ఈ విధంగా పెట్టేస్తాను దీన్ని, ఎందుకంటే నా దగ్గర ఒకటి లేకుండే అండ్ దీన్ని నేను 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. దాన్ని చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ అది రావట్లేదు. ఏదో ఒక మిస్టేక్ జరిగిపోతుంది. ఫైనల్ రిజల్ట్ ఇది వచ్చింది. సో నేను దీన్నే తీసేసాను ఇంకా. సో ఈ విధంగా నేను వాల్స్ క్రియేట్ చేయడం అయితే మొదలుపెట్టాను అండ్ ఫైనలీ మొత్తం వాల్ అనేది క్రియేట్ అనేది చేసేసాను. బికాస్ ఈ వాల్ క్రియేట్ చేస్తే ఏంటంటే మనకి ఫార్మింగ్ త్వరగా అయిపోతుంది అండ్ గ్రీన్ హౌస్ తోటి మనం ఫార్మింగ్ చేయాలనే ఏమి ఉండదు. బిగినర్స్కి అది చాలా హార్డ్గా ఉంటుంది అండ్ సబ్స్క్రిప్షన్ కొన్న వాళ్ళకి అయితే ఈజీ ఉంటుంది. అండ్ ఇది బిగినర్స్కి హార్డ్ ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది క్రిస్టల్. సో ఆ క్రిస్టల్కి మనం గుట్టల పైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అండ్ అక్కడ మనకి ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ మన డైనో స్టామినా తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువసేపు ఎగరలేదు. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే గ్రీన్ హౌస్ కట్టుకోలేము మనం. సో అందుకే స్టోన్ హౌస్ తోటి పని అవుతుంది కాబట్టి బిగినర్స్ దీన్ని కట్టుకున్న తర్వాత ముందు మనం అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే జస్ట్ ఇప్పుడు స్టోన్ది అయితే కడుతున్నాను, ఎందుకంటే బిగినర్స్ చెప్పాను కదా. సో అందుకే స్టోన్ది కట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఫైనల్గా నేను వాల్స్ని పెట్టేశాను అండ్ విండో వాల్స్ని కూడా పెడతాను. బికాజ్ పైనుంచి కొంచెం గ్లో వస్తుంది అనేసి దాన్ని పెడదామని డిసైడ్ అయ్యాను నేను. సో నేను వేరే డిజైన్ ఇద్దాం అనుకున్నాను హౌస్కి, బట్ వేరే డిజైన్ వెళ్ళిపోయింది. సో దీన్ని ఫటాఫట్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో ఈ విధంగా నేను దీన్ని అయితే
జరిగింది. అండ్ ఇట్ సైడ్ 2 సైడ్లు కూడా ఖాళీ అయితే ఉండిపోయింది. సో ఫైనల్ లుక్ ఇదే అన్నట్టు మనది. హౌస్ అయితే బిల్డ్ అయితే చేసుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో మనం క్రాప్ ప్లాట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. అదేందో అనేది మీకు కూడా చూపిస్తాను. సో దాంట్లో మనమైతే కొన్ని విత్తనాలు లైక్ నెర్కోటెక్స్ బెర్రీస్వి విత్తనాలు ఉంటాయి కదా. సో అది కూడా మనకి బయట మనం ఫైబర్ కానీ ఫైబర్ బెర్రీస్ కలెక్ట్ చేస్తాం కదా, అక్కడే మనకి ఈజీగా అనేది దొరికేస్తాయి వాటి విత్తనాలు. బట్ చూడడానికి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో నేను ఇప్పుడు దీంట్లో చూపిస్తాను కదా, మీరు కూడా అవే చూసుకొని ఆ ప్రాసెస్ దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నా హౌస్ అయితే బిల్డ్ చేసుకుంది. సో ఈ 4 ఉన్నాయి కదా, సో వీటిని నేను ఫటాఫట్ ప్లాట్ని ఫటాఫట్ అక్కడైతే ప్లేస్ అనేది చేసేస్తాను. సో దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత లైక్ అది ఒక మట్టి లాగా ఉంటుంది. సో అది మట్టి కాబట్టి దాంట్లో మనం విత్తనాలాగా వేయాలన్నట్టు. సో ఫైనల్గా నేను అది క్రాఫ్ట్ ఆల్రెడీ చేసే పెట్టాను. ఇప్పుడు జస్ట్ దాంట్లో ప్లేస్ అనేది చేయాలి. బట్ ఏంటంటే నా దగ్గర ప్లేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నా దగ్గర 4 ఉన్నాయి. సో ఇంకా 2ని క్రాఫ్ట్ చేసుకున్నాను. దీంట్లో కూడా మనకి సైజ్ ఉంటుంది. ఒకటి స్మాల్ సైజ్ ఉంటుంది, ఇంకొకటి మీడియం, ఇంకొకటి బిగ్ ఉంటుంది. సో నేనైతే 4 బిగ్ అని చేశాను అండ్ 2 మీడియం సైజ్ చేశాను. బికాజ్ మనకి సైజ్ అనేది సరిపోదు, అదే స్పేస్ అనేది సరిపోదు. వాటికి ఖచ్చితంగా మనం డిస్టెన్స్ అనేది పాటించాలి. డిస్టెన్స్ పాటించకపోతే అవి అక్కడ ప్లేస్ అవ్వవు. సో నేను అందుకే ఇంక స్మాల్వి అండ్ కొన్ని 4 బిగ్స్వి క్రియేట్ అనేది చేసుకున్నాను. సో చలో ఫటాఫట్ వెళ్ళి ఇప్పుడు వీటిని ప్లేస్ చేసేద్దాం. అండ్ నేను స్మాల్వి 2 కూడా క్రియేట్ అనేది చేసుకున్నాను. ఆల్ రైట్, సో చలో ఫటాఫట్ వీటిని ప్లేస్ అనేది చేద్దాం. అండ్ నేను ఇంకా కొత్త డైనోస్ని కూడా టేమ్ అనేది చేసుకున్నాను. వీడియో తీయలేకపోయాను. సో అది కూడా మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ ఫార్మింగ్ వీడియోని తెలుసుకుందాం. సో ఈ విధంగా నేను దీన్ని పెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగానే పెట్టాలి మీరు కూడా. బికాజ్ మీరు స్ట్రేట్గా ఇట్లా పెట్టుకుంటూ వస్తే ఆ డిస్టెన్స్ అనేది కనిపించదు. ఖచ్చితంగా మనకి దీనికి ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది ఇవ్వాలి ఈ విధంగా. సో నేనైతే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇచ్చేసాను అండ్ ఇట్ సైడ్ కూడా పెట్టేస్తాను. బిగ్వి 2 అటు ఇటు పెట్టేస్తాను అండ్ స్మాల్వి 2 అటు ఇటు పెట్టేస్తాను, సరిపోతుంది మనకి. అండ్ ఇక్కడ నేను దీన్ని కూడా ప్లేస్ అనేది చేసేసాను. ఆల్ రైట్, సో ఇక్కడ మనకి ఇంకా స్మాల్ ఉన్నాయి కదా, ఆ స్మాల్వి కూడా నేను ఇక్కడ ప్లేస్ అనేది చేసేస్తాను ఫటాఫట్ వితౌట్ టైం వేస్ట్. అండ్ ఇక్కడ నేను వీటిని కూడా ఓకే ఇట్ సైడ్ ఫైనల్గా వీటిని కూడా పెట్టేసాను. అండ్ దీన్ని కూడా పెట్టేద్దాం. ఓకే ఇక్కడ పెట్టాలి. ఎస్, సో దీన్ని కూడా ఆల్ రైట్గా అరే పెట్టరా. ఓకే ఇప్పుడు పెడతాడు కావచ్చు. పెట్టేసింది. సో ఇప్పుడు దీంట్లో మనం విత్తనాలు అనేది వేయాలి. ఇందాక చెప్పాను కదా, లైక్ నెర్కోటెక్స్ నెర్కోటెక్స్ అంటున్నా మేజో బెర్రీస్వి కానీ ఇంకా చాలా బెర్రీస్ ఉన్నాయి కదా, వాటి బెర్రీస్వి కొన్నిటి మాత్రమే మనకి అవి దొరుకుతాయి. అండ్ మీకు ఫస్ట్ వీడియోలో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఉంటాను, ఇలాంటి విత్తనాలు దొరికితే మీరు పాడేయకండి, దాన్ని సేవ్ చేసి పెట్టండి, ముందు మనకి యూజ్ ఉంటుంది. సో అలాంటి కొన్ని విత్తనాలు కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే ఇక్కడ మేజో బెర్రీస్ది అండ్ నెర్కోటెక్స్ బెర్రీస్ది కలెక్ట్ చేసి అయితే పెట్టాను. సో వాటిని నేను తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇంకా చాలా బెర్రీస్ ఉంటాయి కదా, వాటికి కూడా కొన్ని ఉన్నాయి. అవి అన్నిటితోటి కూడా మనకి మాంసాహారి కాకుండా నార్మల్ వెజిటేబుల్ డైనో ఉంటాయి కదా, అవి ఈజీగా టేమ్ అయిపోతాయి. మనకి వేరే దగ్గరకి వెళ్ళే అవసరం ఉండదు. నెర్కోటెక్స్ బెర్రీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా టేమ్ చేయాలంటే లేదంటే ఏదైనా దానికి నాక్ చేయాలంటే నెర్కోటెక్స్ మేజో బెర్రీస్ కాదురా నెర్కోటెక్స్ బెర్రీస్ చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకా మేజో బెర్రీస్ అయితే మనకి యూజ్ ఉంటుంది, డైనోకి యూజ్ ఉంటుంది టేమ్ చేయడానికి. సో ఈ ఫియోమియా డైనోతో ఏమవుతుందంటే దీనికి మనం దాని పేరేంది బెర్రీస్ తినిపించామనుకో పువ్వు చేస్తుంది. ఆ పువ్వుతో మనమైతే ఫార్మింగ్కి యూజ్ అనేది చేసుకోవచ్చు. చాలా విధంగా ఇది యూజ్ అయితే మనకు అవుతుంది. సో దీన్ని ఈ విధంగా టైం చేసుకోవచ్చు. అండ్ ఇది ఫార్మింగ్కి బెస్ట్ ఐడియా. సో ఫటాఫట్ నేను అన్నీ కూడా కలెక్ట్ అయితే చేసేసాను. అండ్ ఫార్మింగ్ కోసం కావాల్సిన ఐటమ్స్ దీంట్లో పెట్టేస్తాను ఈ విధంగా. సో ఇక్కడ మనకి చిన్న చెట్లు వచ్చేసాయి. అండ్ దీంట్లో చూడొచ్చు మేజో బెర్రీస్ అండ్ నెర్కోటెక్స్ బెర్రీస్ అవన్నీ కూడా వచ్చేసాయి. ఫార్మింగ్ అయిపోయింది. సో ఈ విధంగానే ఫార్మింగ్ అనేది జరుగుతుంది గైస్. సో ఈ ఫార్మింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా చాలా చేద్దాం మనము వచ్చే వీడియోలో. క్యారెట్ కానీ పొటాటో కానీ అవన్నీ కూడా చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మరో వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ టాటా.